निज़ामाबाद नूडा चेयरमैन केशव वेणु ने आज कमिश्नर दिलीप कुमार के हमरा और ट्रैफिक एसीपी के हमरा शहर के मुख्तलिफ इलाकों का दौरा करते हुए ट्रैफिक के मसाइल का जायज़ा लिया। शहर के अहम मुकामात पर नए जंक्शन की तामीर की तजवीज़ पेश की। केशव वेणु के हमरा बल्दिया इंजीनियर्स व दिगर अहदेदार भी मौजूद थे। नूडा चेयरमैन केशव वेणु ने मानसून से कबल बारिश के पानी की निकासी के लिए मनसूबा बनाने की अहदेदारों को हिदायत दी। केशव वेणु ने बताया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से निज़ामाबाद शहर की तरक्की के लिए कसीर फंड्स की इजराई अमल में लाई जा रही है, जिसके लिए वो चीफ मिनिस्टर रेवंत रेड्डी और टीपीसी सदर महेश कुमार गौड़, हुकूमती मुशीर मोहम्मद अली शब्बीर और रुकन असम्बली बोधन पी सुदर्शन रेड्डी के अलावा दिगर कायदीन का शुक्रिया अदा करते हैं और बताया कि शहर में तामीरी और तरक्याती काम किए जा रहे हैं। ट्रैफिक की बहाली के लिए भी इकदाम किए जा रहे हैं और बहुत जल्द जहाँ अशद ज़रूरी है वहाँ ट्रैफिक सिग्नल्स भी नस्ब किए जाएंगे। నిజామాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యల వల్ల అలాగే పలు జంక్షన్ల అభివృద్ధి కోసము నుడా చైర్మన్గా నేను అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు దిలీప్ కుమార్ గారు అలాగే ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ప్రవీణ్ గారు మొత్తం జాయింట్గా ఈరోజు నిజామాబాద్ నగరంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సర్వే మొదలుపెట్టి ఇల్లమ్మగుట్ట చౌరస్తా అలాగే లక్ష్మారెడ్డి హాస్పిటల్ చౌరస్తా కులాంగ్ నుంచి వినాయక్ నగర్లో ఎక్కడైతే వర్షాకాలంలో వాటర్ నిల్వ అని చాలా ఇబ్బందులు పడతారు జనాలు, అక్కడ ఇంతకుముందు 2-3 ప్రమాదాలు కూడా జరిగాయి. అక్కడ ఆ వాటర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసము ఒక చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు కోరడం జరిగింది. అలాగే అక్కడ నుంచి రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు నుంచి రాయరాజేంద్ర చౌరస్తా దగ్గరికి వెళ్ళి అక్కడ డిపో ఉండడం వల్ల ఆర్టీసీ డిపో ఉండడం వల్ల బస్సులు రాకపోవడం వల్ల అక్కడ జనం విపరీతంగా నేలకల్ నుంచి రావడం ఇటు నుంచి నేలకల్ సైడ్ పోవడం వల్ల ఆ రద్దీతోటి అక్కడ ఒక జంక్షన్ కానీ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని కమిషనర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అతి త్వరలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే అక్కడ నుంచి కిలా చౌరస్తా నుంచి బాబన్ పవర్ చౌరస్తా, అత్తపల్లి, మాలపల్లి, అత్తపల్లి దగ్గర చౌరస్తా కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత బోధన్ బస్ స్టాండ్లోని ఆటో స్టాండ్ వాళ్ళ సమస్యలు అన్నీ చూసుకొని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది ఉంది అక్కడ చూసుకొని మొత్తం సిటీలో అంతా తిరిగి లాస్ట్ చివరిగా హైదరాబాద్ బైపాస్లోని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వల్ల జరిగే ప్రమాదాలను కమిషనర్ గారికి చూపించడం జరిగింది. దాన్ని కూడా ఆర్ఎన్బి వారికి చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టేసి ఆ ప్రమాదాలను నివారించాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలో బోధన్లో కానీ గౌతమ్ నగర్ ఆ ప్రాంతంలో కానీ ఇటు హైదరాబాద్ బైపాస్లో కానీ ఒక 4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల వర్షాకాలం వచ్చేటప్పటికి రోడ్డుపై ఒక్క చినుకు కూడా నిల్వ ఉండకుండా పోయే వాటర్ డ్రైన్లోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అలాగే ఇట్టి అవకాశం నాకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన షబీర్ అలీ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు నిజామాబాద్ నగర ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు పెద్ద మనుషుల వల్ల నిజామాబాద్ నగరం అతి త్వరలో స్మార్ట్ సిటీగా కూడా రూపొందించని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.